ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత లబ్ధిదారులకు సెప్టెంబర్ 15 నాటికి ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందించేలా హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 2,50,000 ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్యూర్ పరిధి మినహాయించి రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 2,500 చొప్పున ఇళ్లను నిర్మించి ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మందికి వరకు గుడిసెల్లో నివసిస్తున్నట్లు అధికారుల సర్వేలో తేలింది. రెండో విడతలో వీరందరికీ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రూప్ పునఃప్రారంభం అనేక కొత్త పథకం పేరుతో నియోజకవర్గానికి 700 చొప్పున 70,000 ఇళ్లను మంజూరు చేయనున్నారు. తుది జాబితాను కలెక్టర్ పరిశీలించిన తర్వాత ఫైల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వద్దకు వెళ్తుంది. మంత్రి ఆమోదం లభించాక లబ్ధిదారుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం 10,400 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందులో 1,80,000 ఇళ్లకు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల చొప్పున నిధులు 9,000 కోట్లను కేటాయించనున్నారు. రూప్ ఆధునీకరణలో భాగంగా 70,000 ఇళ్లకు 2 లక్షల చొప్పున 1,400 కోట్ల రూపాయలను కేటాయించనున్నారు.